ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 1-12 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు ఆమె బీదలకు ఇయ్యలేదు అనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉందందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనక అలాగ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడున్నాడని తెలుసుకొని, యేసును చూచుటకు మాత్రమే కాక, మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక, ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క 12వ అధ్యాయం యోహాను సువార్తలో మొదటి నుంచి మనం గనక 11 వచనాలు చూసుకోగలిగితే ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో విలువైనటువంటి సుగంధ తైలంతో మరియ తల్లి అభిషేకం చేయటం. అలాగే యూదా ఇస్కరియోతు యొక్క స్వార్థపూరిత హృదయము, అలాగే లాజరు గారి కారణంగా ప్రజలు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేపిన లాజరు గారున్న బేతనియాకి పస్కా పండుగకు 6 దినాల కంటే ముందుకొచ్చారు. అప్పుడే లాజరు గారిని సమాధిలో నుంచి లేపారు కాబట్టి వారి ఇంటిలోనే వారంతా కూడాను యేసుక్రీస్తు ప్రభువారికి భోజనము ఏర్పాటు చేశారనమాట. ఆ భోజనంలో మార్త గారు ఉపచారం చేస్తూ ఉన్నారు. లాజరు గారు కూడా ఆయనతో పాటు భోజనంలో కూర్చొనున్నారు. మార్త భోజనానికి వడ్డిస్తూ ఉంది. లాజరు గారు యేసుతో కలిసి భోంచేస్తూ ఉన్నారు. మరియ తల్లేమో శుద్ధమైనటువంటి సుగంధ తైలాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలకు పూసి తన జుట్టుతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా దీని అర్థం ఏంటంటే మరియ గారు తన ప్రేమను, కృతజ్ఞతను, భక్తిని పూర్తిగా అన్నమాట. అంటే ఒకరిని మనం ఆరాధిస్తూ ఉంటే ఎలా అయితే ఆ ఆరాధనను చూపిస్తామో, ఆ కృతజ్ఞతను చూపిస్తామో, ఆ భక్తిని చూపిస్తామో, ఆ మొత్తము యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఆమె చూపిస్తూ ఉంది. ఆ సుగంధ తైలం చాలా ఖరీదైనది. అయినప్పటికీ కూడాను మరియ గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలకు ఆ కృతజ్ఞత ఇంక సరిపోవట్లేదు ఆమెకంటే ఆమె దగ్గరున్న అత్యంత విలువైనది ఇచ్చేస్తుందన్నమాట. ఆమె తన చుట్టూతో పాదాలను తొడవటం గొప్ప విషయానికి గుర్తు. మనం కూడా మన జీవితాల్లో చూడండి ఈ దినాలలో దేవునికి అత్యుత్తమైనది ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మన జీవితంలో ఏది విలువైంది అనుకుంటామో దాన్ని దేవునికి ఇచ్చేసేయాలి. కానీ మనము ఆ విలువైన దాని చుట్టే తిరుగుతూ ఉంటామనమాట. అది నాకు చాలా విలువైందండి. దీనిని మాత్రం నేను వదులుకోను. లేకపోతే ఈ వీళ్ళని మాత్రం నేను వదులుకోలేను అని మనము దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యము మన ఇంట్లో అంటే బంధువులకని కాదు కానీ మన పిల్లలకో లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆస్తులకో లేకపోతే దేనికో ఒక్కొక్క దానికి మనము ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము. దేవుని కంటే ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా, అది దేవునికి మహిమ కాదు. మరి ముఖ్యంగా అది మనకొక విగ్రహం అయిపోతుంది. మనం అనుకుంటాం విగ్రహాలకు పూజ చేయకూడదు అంటే, దేవుడు మనం ఎప్పుడు విగ్రహాలకు పూజ చేయలేదు కదా అని. కానీ మన యొక్క హృదయంలో దేవుని కంటే దేనికి ఎక్కువ స్థానం ఇస్తున్నామో అది మన జీవితాల్లో అదే మనకి ఒక విగ్రహం అయిపోతుంది. నిజమైన ఆరాధనలో ప్రేమ, వినయం, త్యాగం ఉంటాయి. ఇక్కడ 12వ అధ్యాయంలో 4-6 వచనాల్లో యూదా గారు వచ్చి ఇస్కరియోతు యూదా గారు ఆ సుగంధ తైలాన్ని అమ్మి పేదలకివ్వచ్చు కదా! అది 300 దేనారాలు. 300 దేనారాలు. ఈ రోజుల్లోనే మనందరికీ తెలుసు. ఒక దేనారం వచ్చేసి ఇండియన్ రూపీస్‌లో 25.9 అంటే రూ. 26 ఉంది దగ్గర దగ్గరగా. అంటే ఇప్పుడే 300 దీనారాలు ఖర్చు పెట్టాలి అంటే ఈ రోజుల్లోనే చాలాగా ఆలోచిస్తారు మనుషులు. అలాంటిది ఆ దినాలలో 300 దీనారాలంటే ఇక అది ఆవిడకున్న ఆస్తి చాలా పెద్ద గొప్ప ఆస్తి. ఆ
మొత్తాన్ని ఆమె దేవుని కొరకు ఇవ్వటానికి సిద్ధపడింది. ఇస్కరియోతు యూదా గారు అక్కడ ఇది బీదలకి ఇయొచ్చు కదా! అని ఏదో మంచి పని చేయటానికి చెప్తున్నట్టుగా చెప్తున్నారు. చాలామంది అలాగే చెప్తా ఉంటారు కదా! బయటికి మంచివారిలాగా కానీ హృదయ ఆలోచనలన్నీ దేవునికి తెలుసు. అతను పేదల గురించి నిజంగా పట్టించుకోవాలని చెప్పట్లేదక్కడ. పేదల గురించి ఏదో నిజంగా తనకు ఆసక్తి ఉన్నట్టు చెప్తున్నాడు గానీ, నిజానికి పేదల గురించి ఆయనేం పట్టించుకునే వ్యక్తి కాదు. అతని దగ్గర ధన సంచిని ప్రభువారి ప్రభువారి దగ్గరున్న శిష్యుల్లో ఈ యొక్క శిష్యుల్లో ఇస్కరియోతు యూదా దగ్గర ధన సంచి ఉండేదనమాట. అంటే వారంత కృతజ్ఞతతో ఏమైనా ఇచ్చినా, ఆ యొక్క డబ్బంతా ఇతను చూసుకున్నాడు. అందులో నుంచి డబ్బులు దొంగతనం చేయడం అలవాటయిపోయింది ఇస్కరియోతు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని చివరిలో కూడాను 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. అంటే డబ్బులు ఆసక్తి, డబ్బు పట్ల ధనదాహము, ధనాపేక్ష ఎక్కువగా ఉండిపోయిందనమాట. అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. మంచి మాటలు చెప్పడం మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా దేవుని ఎదుట నిజాయితీగా ఉండాలి. దేవుడు మన ఉద్దేశాలను చూస్తూనే ఉన్నారు. అలాగే యోహాను సువార్త 12 అధ్యాయంలో ఇక్కడ 7, 8 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సమాధానం. ఆమె నా సమాధి దినం కొరకు దీనిని ఉంచింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే తన మరణం సమీపిస్తుందన్న విషయాన్ని అందరికీ తెలియాలని సూచిస్తున్నారు. ఆయన ఇంకా ఇలా చెప్తూ ఉన్నారక్కడ. పేదవారు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఇది పేదలను నిర్లక్ష్యం చేయమని కాదు గానీ, ఈ ప్రత్యేకమైన సమయంలో మరియ గారు చేసిన పనిని దేవుని యోచనలో అంటే దేవుని యొక్క క్రియలో, దేవుని చిత్తంలో ఒక భాగం. యేసుక్రీస్తు ప్రభువుని గౌరవించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుంటుంది. ది దేవుడిచ్చే ప్రతి అవకాశాలను మనం ఆలస్యం చేయకుండా ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి స్థానం మన హృదయాల్లో ఇవ్వాలి. ఇక్కడ చూస్తే గనక మనము లాజర్‌ని గూడా చంపాలని కుట్రంట. చూడండి అక్కడ చాలామంది ఇప్పుడు ఇక్కడొచ్చినోళ్ళు ఈ యొక్క భోజనం చేయటానికి ఈ పండగకొచ్చినోళ్ళు చాలామంది ఏం జేస్తున్నారంటే లాజర్‌ని గూడా చూడాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే 4 రోజులు చనిపోయి 4 రోజుల తర్వాత లేచాడంటే ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడనమాట. అంటే అతన్ని చూడటానికొచ్చేసారు అందరూ చాలామంది. యేసుని చూచుటకు మాత్రమే కాక, మృతులలో నుండి ఆయన లేపిన లాజర్‌ను గూడా చూడటానికి వచ్చేసారనమాట. చూడండి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో పడితే మనము కూడాను మనల్ని చూడాలని, మన యొక్క అంటే మన జీవితాలు ప్రతి విషయంలో కూడాను అనేక మందికి ఆసక్తి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు లాజర్‌ని మృతుల్లో నుండి ఎద్దాన్ని చూసి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ విశ్వసించిన వాళ్ళున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకులు అక్కడున్న వాళ్ళకి కోపమొచ్చేస్తుంది చూడండి. యేసుని మాత్రమే కాదు లాజరును గూడా చంపాలి. అసలు చనిపోయిన లాజరు గారిని లేపితే, మరలా లేపిన లాజరు గారిని ఈళ్ళు చంపాలంట. మళ్ళీ లేపలేరా అండి దేవుడు? ఎంత మూర్ఖత్వంలో అంటే ఆ మూర్ఖత్వంలో ఉంటున్నప్పుడు మన అంధత్వం కళ్ళు మూసుకుపోతాయన్నమాట. ఏదైనా వాళ్ళు అనుకున్నదే చేస్తా ఉంటారు. దేవుని పని జరుగుతున్నప్పుడు సాతాను వ్యతిరేకతను గూడా రేపుతుంటారు. సత్యాన్ని ఆపలేరండి. మన జీవితం ద్వారా ఇతరులకు క్రీస్తు ప్రభువుని తెలుసుకునేలా మనం ఉండాలి. దేవుని సాక్షులుగా జీవించినప్పుడు వ్యతిరేకత వచ్చినా విశ్వాసంగా నిలవాలి. ఇక్కడ చూడగలిగితే మరియలాగా యేసుక్రీస్తు ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించి ఆరాధించాలి. దేవుడు మన క్రియల కన్నా మన ఉద్దేశాలని చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి స్థానం ఇవ్వాలి మనం. దేవుడిచ్చిన ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకోకూడదు. మన జీవిత సాక్ష్యం ద్వారా ఇతరులను క్రీస్తు తెలుసుకునేలా మనము జీవించాలి. ఆమె నా సమాధి దినం కొరకు దీనిని ఉంచింది. చూడండి పరలోకపు తండ్రికి మనం ఈ దినము ఈ వాక్య భాగాల ద్వారా మరి ఇలాగా మనం కూడా హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించి ఆరాధించే మనసును దయచేయమని, నా ఉద్దేశాలు నీ ఎదుట శుద్ధంగా ఉండేలా సహాయపడమని, నా జీవితం అంతా నీ మహిమను ప్రతిబింబించే సాక్షిగా ఉండునట్టు నన్ను నడిపించమని మనం యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుందామండి. చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.